ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, పిఎస్ విజయానంద్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. అదే సమయంలో భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సిఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్ని పిలిచేందుకు అథారిటీ ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్లు కట్టే సంస్థలకు అదనంగా భూమి కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను కృష్ణానదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 10,000 ఎకరాల భూమి అవసరమని నారాయణ చెప్పారు. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్, స్మార్ట్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నాం. దాని విలువ నిలవాలన్నా, విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని వచ్చేట్టుగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి, వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు, టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్నీ డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో దానికి 2,500 ఎకరాల లక్షలు ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5 acres ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రోజుకైనా ఎయిర్పోర్ట్ ఉండాలి. హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెసిషన్ తీసుకోబట్టి ఈరోజు హైదరాబాద్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే ఎయిర్పోర్ట్ రాకుంటే పాత ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్ కూడా దిగలేవు. అలాగే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే, అయితే 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము. దాని మీద లాస్ట్ క్యాబినెట్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు. మాకు చదువు చెప్పించండి సారు అంటూ నెల్లూరులో భిక్షాటన చేసే 2 బాలురు అధికారులను ప్రతిమాలిన సంఘటన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే ఎక్స్ వేదికగా ఇలా స్పందించారు. నెల్లూరు విఆర్ స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే 2 చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్ను ప్రాధేయపడటం నన్ను కదిలించిందన్నారు. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా అక్కడి అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. చదువుకోవాలన్న తపనతో 2 చిన్నారులు అధికారులను వేడుకున్న ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్రంగా చలించిపోయారు. ఆ పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను తక్షణమే ఆదేశించారు. వారి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు నగరంలోని విఆర్ స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే 2 చిన్నారులు తమను బడిలో చేర్పించాలంటూ కమిషనర్ను ప్రాధేయపడ్డారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో మంత్రి లోకేష్ దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్ను ప్రాధేయపడటం నన్ను కలిచివేసింది. వారి చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక్కటే బలమైన సాధనమని లోకేష్ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలన్న కసి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ చిన్నారుల ఆశయ సాధనకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఓ వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని కూడా ఆయన తన పోస్టుతో పాటు పంచుకున్నారు. త్వరలో వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయమని పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ నేతలు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో అరాచకాలు చేసిన వారిని, బూతులు తిట్టిన వారిని జగన్ ప్రోత్సహించింది నిజం కాదా అని ప్రశ్నించారు. పచ్చటి పల్లెల్లో నెత్తుటి మరకలు అంటించారని, వైసీపీ కక్ష సాధింపు వల్ల ప్రజలు గ్రామాలు వదిలి పారిపోయిన సంఘటనలు అందరికీ తెలిసిందేనన్నారు. సింగయ్య మృతికి సంబంధం లేనప్పుడు బాధిత కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించారని మంత్రి కొల్లు నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? అనేక చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే మీ ఇసుక దందాకి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు. వరప్రసాద్ అనే ఒక దళితుడికి శిరోమండనం చేసింది ఇదంతా వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవరైతే దాడులు చేస్తారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారో వాళ్ళకి నువ్వు ప్రమోషన్స్ ఇచ్చావంటే ఈ క్రిమినల్స్ని ప్రోత్సహించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. బూతులు మాట్లాడితే రక్షణ కల్పిస్తాం, ఇంకా పైగా భావ ప్రకటన చేసే స్వేచ్ఛ మీరు మాట్లాడినటువంటి సందర్భాలు, మీరు ఆ రోజున చేసినటువంటి అనేక కార్యక్రమాలు, పత్రికల మీద కూడా ఓ జీవో తెచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమాలు జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. ఈ ఏడాది జూనియర్ కళాశాలల్లో కూడా ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. తల్లిదండ్రులతో పాటు పూర్వ విద్యార్థులు హాజరు కావాలని, తల్లి పేరుతో మొక్క నాటడం ఈ ఏడాది ప్రత్యేకమని కలెక్టర్ వివరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ను ఈ నెల 10న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలో కూడా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్పై కలెక్టర్ లక్ష్మీసా కలెక్టరేట్ పింగళి వెంకయ్య హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరు కానున్నారని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలలో కూడా ఈ పీటీఎం సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 186 జూనియర్ కళాశాలలో 78,162 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పిల్లలే ఆహ్వానాలను తల్లిదండ్రులకు అందిస్తారని, ఆహ్వానంతో పాటు ఒక ఫార్మెట్ను కూడా ఇస్తారని, తల్లిదండ్రులు ఆ ఫార్మెట్పై వారి అభిప్రాయాన్ని రాసి ఇస్తారని పేర్కొన్నారు. పండుగలా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పాఠశాల అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరుగుతుందని, టీచర్, స్టూడెంట్, పేరెంట్స్తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి గత ఏడాది చూపిన ప్రతిభను ఈ ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందన్నారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అని జూలై 10వ తారీఖు చేయబోతున్నాము. సో ఇది లాస్ట్ టైం చేసింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఈసారి ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే 1637 స్కూల్స్లో బోత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అట్లాగే స్కూల్స్ కలిపి వస్తున్నాయి. ఇన్ని స్కూల్స్లో దాదాపుగా 3,96,000 మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాము. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. ఈ ప్లాంటేషన్ను వచ్చి గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్తో చేయబోతున్నాము. వాళ్ళు ఒక ఆన్లైన్ మాడ్యూల్ లాంచ్ చేస్తారు గౌరవ మంత్రి వారిలో. దాని మీద పిల్లలు వాళ్ళు ఎక్కడైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్కి ప్లాంట్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకెళ్ళి గ్రీన్ పాస్పోర్ట్. సో దీన్ని కూడా లాంచ్ చేస్తూ, అలాగే తల్లికి వందనం అంటే తల్లికి వందనం స్కీమ్ ఉంది. స్కీమ్తో పాటు
పిల్లలు ఆ తల్లికి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఏదైతే జూలై 10th జరగబోతా ఉందో దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ముందుకెళ్ళండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏమనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు దాని గురించి ఒక రైటప్ తీసుకొచ్చి వాళ్ళు ప్రజెంట్ చేయడానికి కూడా చెప్పాము. అంటే ఆ తల్లి ఆ తండ్రి ఎంతో ఆశతో స్కూల్కి పంపిస్తుంటారు. మా పిల్లోడు ఏమవ్వాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని కూడా లిఖితపూర్వకంగా రాసుకుని వాళ్ళు వచ్చి ఆ మీటింగ్లో ప్రజెంట్ చేయండి అని కూడా చెప్తున్నాము. దీనివల్ల ఆ తల్లిదండ్రులకి ఒక ఆనందం, ఆ పిల్లలకి ఒక మోటివేషన్, మా తల్లిదండ్రులు ఇలా అనుకుంటున్నాను ఇలాగ అవ్వాలని ఒక పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేసినప్పుడు అది చాలా మంచిగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, ఒక నమ్మకాన్ని కల్పిస్తోందని, గత 5 ఏళ్లలో వారిలో ఉన్న భయం, అశాంతత పోయిందని, ఒక భరోసా, ప్రశాంతత వచ్చిందన్నారు. సంక్షేమంలో రెట్టింపు ఇస్తున్నామన్నారు. పెన్షన్ గతంలో 250 రూపాయలు పెంచితే తాము 1000 రూపాయలు పెంచామని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం ఏ రోజు విడుదల చేస్తోందో అప్పుడే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ధాన్యం పండించే జిల్లాలైన గుంటూరు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాల్లో నెలల పాటు గతంలో బకాయిలు చెల్లించలేదని, రైతుల నుంచి ధాన్యం తీసుకున్న 48 గంటల్లోపు తాము పేమెంట్ ఇవ్వటం జరిగిందన్నారు. సీఎం ఆదేశాలతో రైతులు నష్టపోరాదని, బార్లీ, పొగాకును తాము కొంటున్నామని, మామిడి ధర పడిపోవడంతో అదనంగా డబ్బులు పెట్టి కొంటున్నామన్నారు. గత 5 ఏళ్లలో వల్ల ఉన్న భయం పోయింది, ఈ ఒక భరోసా వచ్చింది. ఈ ప్రభుత్వం మాది అనేటువంటిది అశాంతి పోయి గ్రామాల్లో ప్రశాంతత వచ్చింది. గతంలో వాలంటీర్లు ఏం చెప్తారో, మా మీద కంప్లైంట్ చేస్తారో, మా స్కీమ్లు ఏమైపోతాయో అన్నటువంటి దగ్గర నుంచి పోయి ప్రజలు నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే 5 ఏళ్లలో ఈ గ్రామంలో తాగునీటి మీద ఒక మీటర్ పైప్ లైన్ లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఒక 10-15 రోజుల్లో దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చేయడానికి పెద్ద ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ని స్టడీ చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మీద దృష్టిని పెట్టాం. ఇవాళ సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడికి తేడాను ఒక్కసారి గమనిస్తే, ఈ ఊర్లో దాదాపు గతంలో 220 మంది తల్లి అమ్మఒడి పేరుతో పడితే ఇవాళ దగ్గర 430 మందికి తల్లికి వందనం పడతా ఉంది. అంటే సంక్షేమంలో రెట్టింపు. పెన్షన్ ఆయన 250 రూపాయలు పెంచితే 1000 రూపాయలు పెంచాము. సంక్షేమంలో రెట్టింపు. మరి రేపొద్దున రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు విడుదల చేస్తే అదే రోజు దాంతో కలిపి వాటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని, గ్రామాల్లో రోడ్లని. ఇదే గ్రామంలో 5 ఏళ్ల పాటు ఊరి మెయిన్ రోడ్లో తవ్వి వదిలేసిన రోడ్డు ఉంటే మెయిన్ రోడ్ని వేయలేకపోయారు, 1 మీటర్ వేయలేకపోయారు. మనం నేషనల్ హైవే అయినా కానీ ఎమర్జెన్సీగా తార్ రోడ్డు నేపించి రెస్టోర్ చేయగలిగాం. అంటే ఎక్కడ ప్రజలకు సమస్య ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుంది అనడానికి ప్రత్యక్షంగా ఏ పల్లెకి పోయినా కూడా కనపడుతుంది. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబావారికి, దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని పూనూరు గౌతమ్ రెడ్డి కోరారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిరం గౌరవాధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గురు పౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచే విశేష పూజలు, అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం చేయనున్నట్లు వెల్లడించారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబావారికి, దత్తాత్రేయ
దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సుమారు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. రాత్రి సాయి సేవకులతో కలిసి పల్లకీ ఉత్సవం నిర్వహించనున్నామని, ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా గురువులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్త పిప్సార్ శర్మను గురువు హోదాలో సన్మానిస్తామని వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని పూనూరు గౌతమ్ రెడ్డి కోరారు. 10వ తారీఖున ఉదయం 5 గంటలకే పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, దాని తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం వచ్చేప్పటికి 4 గంటలకి కాగడా హారతి, గణపతి పూజ, హావచనము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని గల కారణం ఇవాళ గురు పౌర్ణమి నాడు ఏర్పాటు చేయబడినటువంటి ఏదైతే కార్యక్రమం మేము తలపెట్టామో గురువులను సన్మానించుకోవడం, గురువులకే పెద్ద గురువుగా బాబా గారిని కొలిచేటువంటి దైవంగా కొలిచేటువంటి బాబా గారు, ఆ గురు పౌర్ణమి అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మందిరం నందు జరిగేటువంటి కార్యక్రమం. దానిలో కూడా 20 నుంచి 25,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొంటారు. ఈ పాల్గొనేటువంటి కార్యక్రమంలో దాతలు ఇచ్చేటువంటి సహకారం అన్ని రకాలుగా కూడా దీనికి పనికొస్తుంది. అనేక హోమాలు, యజ్ఞాలు చేసినటువంటి వారు కాలేజీలో లెక్చరర్గా చేశారు, ఎంఏ. వారిని గురువుగా భావిస్తూ వారికి సన్మానం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. గురువుని స్మరిస్తే సర్వదోషాలు పోతాయి. మాతాపితల తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి గురువు. ఈ సందర్భంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని త్రిమూర్తికి స్మరకమైనటువంటి బాబా ఆయన యొక్క లీలలు అవన్నీ కూడా స్మరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అమలు చేయటంలో ఎప్పుడూ ముందుంటుందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే తిరువూరు నగరంలో 20 వార్డుల్లో 3 మండలాల్లో 55 గ్రామాల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవటం జరిగిందని వెల్లడించారు. గురునానక్ కాలనీలోని ఎంపీ కేసినేని శివనాథ్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు సుఖావాసి శ్రీనివాసరావు, సంస్థాగత ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు గన్నే ప్రసాదులతో కలిసి నిన్న సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. తిరువూరు పట్టణ, తిరువూరు రూరల్ మండలం, గంబలగూడెం మండలం, విసన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్న వారి పేర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాదాపు గత 2 నెలలుగా తిరువూరు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసరావు నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 96 గ్రామాల్లో గ్రామ కమిటీల కోసం సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. పోటీ ఉన్న చోట మెజారిటీ అభిప్రాయం ప్రకారం, పోటీ లేని చోట ఏకగ్రీవంగా పట్టణ, మండల గ్రామ కమిటీలు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన మండలాధ్యక్షులు పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేయాలన్నారు. పోటీ లేని చోట ఏకగ్రీవంగా, పోటీ ఉన్న చోట మెజారిటీ అభిప్రాయం ప్రకారం గ్రామ కమిటీలు, మండల కమిటీలు, అలాగనే తిరువూరు పట్టణ కమిటీ ఎన్నిక చేయటం జరిగింది. ఎంపీగా మా నాయకులు కేసినేని చిన్ని గారు అందరం సమిష్టిగా చేసిన నిర్ణయం ప్రకారం ఎన్నుకోబడ్డ ఈ కమిటీలని ప్రకటిస్తున్నాం. తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్న యువ నాయకులు మల్లెల శ్రీనివాసరావు గారిని తిరువూరు పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది. అలాగే గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా యువ నాయకుడు మానికొండ రామకృష్ణ, ఎంఆర్కేగా అందరికీ పరిచితం. మానికొండ రామకృష్ణ గారిని గంపలగూడెం మండలం పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక చేయటం జరిగింది. పట్టణానికి ఒక బీసీ యువ నాయకుడు మల్లెల శ్రీనివాసరావు గారిని, తిరువూరు రూరల్ మండలానికి ఒక ఎస్సీ సీనియర్ నాయకుడు దుబ్బాక వెంకటేశ్వర్లు గారిని నియమించడం ద్వారా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినటువంటి సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది.
గన్నే ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని అనుసరించి టీడీపీ సంస్థాగత ఎన్నిక ప్రక్రియ జరిగిందన్నారు. రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు. మరి ఏదైనా కూడా పార్టీ ఆదేశానుసారం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి పనిచేయాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వీలైనంత మట్టికి సామాజికంగా అన్ని రకాలుగా మరి సీనియారిటీ కానీ అన్నిటినీ కూడా పరిశీలనలో తీసుకొని మా దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి పరిశీలించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఏదేమైనా పార్టీ నిర్ణయం ప్రకారం మీరందరూ కూడా కంకణబద్దులై మరి మొన్న సాధించిన విజయం కంటే ఇంకా గొప్ప విజయాన్ని రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో అంటే పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పిఎస్సిఎస్లు కానీ అద్భుతమైన ఫలితాలని ఇస్తారని చెప్పి ప్రజలకి మరింత చేరువయ్యి పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరి దృష్టిలోకి తీసుకెళ్ళి తెలియజేసి ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారుస్తోందని ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయటం ద్వారా వారి హక్కులను కాలరాయాలని చూస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సిఐటియు మరియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన వన్ టౌన్లోని రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు మహా ప్రదర్శన అనంతరం మహాసభ జరుపుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విజయవాడ నగరంలో సమ్మె జయప్రదానికై నగరంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారే పరిస్థితి నెలకొని యాజమాన్యాల శ్రమ దోపిడీకి మరింత ఆస్కారం కల్పిస్తుందని అన్నారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయటం ద్వారా వారి హక్కులను కాలరాయాలని ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అలాగే ఈ చట్టాల్లోని లోపాల వల్ల కార్మికుల కష్టార్జితాన్ని పిఫ్ పేరుతో దోచుకుని షేర్ మార్కెట్కు తరలించి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం వల్ల కార్మికులకు కనీస ఆర్థిక భద్రత లేకుండా పోతుందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో సాధించుకున్న 44 చట్టాలని రద్దు చేసి వాటి స్థానే 4 కోడ్లు తీసుకొని రావడం ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కుల్ని హరించే విధంగా కార్పొరేట్ శక్తులకి బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఉన్న ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలని పాత 44 చట్టాలని అమలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు 450 స్వతంత్ర ఫెడరేషన్స్ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సమ్మెలో కార్మికులందరూ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అలాగే అసంఘటిత రంగంలో ఉన్న ముఠా కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారాగా వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించాలని, అలాగే ఆటో వర్గాలకు కూడా ఈ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని. మోటా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం సీతారాములు మాట్లాడుతూ ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడం ద్వారా కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే అపరిష్కృతంగా ఉన్న కార్మిక సమస్యల పరిష్కారానికై విజయవాడ నగరంలో ఏఐటీయూసీ, సిఐటియు మరియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న వన్ టౌన్లోని రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు మహా ప్రదర్శన అనంతరం లెనిన్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులందరినీ సిద్ధం చేసాం. జనరల్ బాడీల ద్వారా, గ్రూప్ మీటింగుల ద్వారా, కరపత్రం ద్వారా అన్ని రకాలుగా సిద్ధం చేసాం. రేపు 9వ తారీఖున ఏ కార్మికుడు కూడా పని చేయకుండా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు.
పెద్ద ఎత్తున రథం దగ్గర నుంచి లెలిన్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా పాల్గొంటున్నారు. 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్మికులు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనూ రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం చేయబోతూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం కదులుతూ ఉంది. అందుగురించి రేపు దేశవ్యాప్త సమ్మెని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని 30 ఏళ్లు ఉద్యమ పోరాట ఫలితంగా వర్గీకరణకు కేంద్రం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాదిగ తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7వ తేదీన ప్రతి మాదిగపల్లెలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయనున్నట్లు తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా వర్గీకరణకు కేంద్రం ఆమోదం వేసిందని, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7న ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. అలాగే ఉద్యమ నాయకుడు మందకృష్ణ 60వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాదిగ జెండాలు ఎగరవేయడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 6న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాణిగారి తోటలో అన్నదాన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఏ లక్ష్యం కోసమైతే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారో ఆ లక్ష్యాన్ని ఛేదించేంతవరకు కూడా పట్టు ఎడవకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పి రాష్ట్రాలకు అధికారులు నిలిచిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీల్లో ఉండబడే మాదిగ కులాల పిల్లలకు మరి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు రావడానికి చొరవ తీసుకున్నటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాం. ఆ సందర్భంలోనే మేము దేనికోసమైతే పోరాటం చేశామో ఆ పోరాట ఫలితాలు ఈరోజు మాకు వచ్చాయి. కాబట్టి అది వచ్చిన సందర్భంలోనే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి ఒక్క చోట కూడా మాదిగల ఆత్మగౌరవం కోసం ఎంఆర్పీఎస్ జెండాను జూలై 7వ తేదీన ప్రతి గ్రామంలోనూ ప్రతి పేటలోనూ ఆవిష్కరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతుంది. జూలై 10వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 10వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు జరగబోయే మహాధర్నా గోడ పత్రికను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా విద్యారంగ సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల విలీన ప్రక్రియ వలన వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాపోయారు. జీవో నెంబర్ 77 వలన పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు పీజీ విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా ఈ విద్యా సంవత్సరంలో అనేక షరతులు విధించారని తెలిపారు. దీని వలన 1,00,000 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి జూలై 7న అన్ని జిల్లా కేంద్రాల్లో, జూలై 10న విజయవాడలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9,600 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 4,200 పాఠశాలలు ఈరోజు మూతపడే దిశగా ఉన్నాయి. అల్లూరు జిల్లాలో ఈరోజు ఉపాధ్యాయులు లేనటువంటి 30కి పైగా పాఠశాలలో ఉన్న ఈ విద్యాశాఖ మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేస్తున్నటువంటి జీవో నెంబర్ 77 నేటికి రద్దు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలను ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలని
ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సి ఉంటే మేము ప్రభుత్వ ఆధీనంలో నడపలేమని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే 1800 మెడికల్ సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే మెడికల్ కళాశాలన్నింటినీ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేసి 4500 పాఠశాలను పునఃప్రారంభిస్తా అని చెప్పినటువంటి లోకేష్ గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. జీవోని రద్దు చేశారు కానీ ఈరోజు పాఠశాలను ఒకటి కూడా పునఃప్రారంభించలేదు. జీవో నంబర్ 90/20 తీసుకొచ్చి ఈరోజు 4, 5, 6 తరగతుల విలీనం పేరుతో మళ్ళీ విద్యార్థులకి ప్రాథమిక ప్రభుత్వ విద్యను దూరం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారా? ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తొత్తుగా మారుతుందా? ఈరోజు ఎటువైపు ఉన్నారో సూటిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థల యాజమాన్యం ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు. క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా వేలాది లక్షలాది రూపాయలు ఈరోజు దండుకున్న ఈరోజు ఒక్క పాఠశాల పైన చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, ఉపాధ్యక్షులు ఎన్ మహర్షి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాని, రాష్ట్ర కమిటీ సభ్యులు మానస, ప్రసన్న, సింధు తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాసయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధానాలను ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆచరిస్తున్నారని, ఈ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాసయ్య, సహాయ కార్యదర్శి ముసునూరు సుహాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా శనివారం తాడేపల్లి నొలకపేట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల కాసయ్య, ముసునూరు సుహాస్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు, అదనపు సబ్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధానాలను ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆచరిస్తున్నారని, ఈ విధానాన్ని మానుకోవాలని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ఆలోచన విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం బలవంతంగా బిగిస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేసే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి అద్దె ఎంత వస్తుందో కరెంటు బిల్లు కూడా అంత వస్తూ ఉంది. మనం వాడుకునేటువంటి విద్యుత్ బిల్లు గాక 7 రకాల సర్దుబాటు ఛార్జీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తూ ఉంది. ఏ రకమైనటువంటి సర్దుబాటు ఛార్జీలు అయ్యి ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం కరెంటు లైన్లు లాగి కరెంటు ఏర్పాటు, కరెంటు రావటానికి, కరెంటు ఉత్పత్తి కావడానికి కావాల్సినటువంటి అయిన ఖర్చు కూడా ఇవాళ నీ మీద వేస్తూ ఉన్నారు. 2, నువ్వు కరెంటు బిల్లు వాడుకున్న కరెంటు కాకుండా అసలు కరెంటు వాడినందుకు ఒక పన్ను, కరెంటు వాడినందుకు ఒక పన్ను. అట్లాగే 2019, 2024, 2014, 2019 మధ్యలో ఉన్నటువంటి అదనంగా కరెంటు ఉత్పత్తికైనటువంటి ఖర్చు కూడా ఇవాళ వాడుకున్నటువంటి వాళ్ళ మీద వేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ వాడుకుంటున్నారు చూసావా, అప్పుడు దరిదాపుగా 3000 కోట్ల పైచులకు అదనంగా ఈ కరెంటు ఉత్పత్తికి కావాల్సినటువంటి ముడిసరుకి అయితే ఆ డబ్బులు కూడా ఇవాళ కలిపి మళ్ళీ వేస్తున్నటువంటి పరిస్థితి. తమ కస్టమర్లకు ప్రతి ఏటా ఆషాఢ మాసం సందర్భంగా సరికొత్త డిజైన్స్, నూతన ట్రెండ్ను అందుబాటులోకి తీసుకురావడంతో ఆఫర్స్ అందించడం తమ ప్రత్యేకత అని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆషాఢం కేజీ సేల్ అందుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వస్త్ర రంగంలో తనకంటూ ప్రత్యేక పేరుగాంచిన ఆర్ఎస్ బ్రదర్స్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. బిసెంట్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది.
ఈ సందర్భంగా షోరూం మేనేజర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ కస్టమర్లకు ఆషాఢ మాసం సందర్భంగా అందించే ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఆషాఢం కేజీ సేల్ సరికొత్త స్టాక్స్పై ఇస్తున్నట్లు తెలిపారు. ఇక్కత్తు పట్టు, కంకటాల పట్టు కేజీ 1500 నుంచి 2700 వరకు, అలాగే సింథటిక్ శారీస్ కేజీ 400 నుంచి 900 వరకు, అలాగే 1500కు 3 చూడీదార్స్, పటియాలా సెట్స్, అలాగే మెన్స్వేర్ ఆల్ బ్రాండ్స్పై బై 2 గెట్ 2 పాటు ఎన్నో రకాల ఆఫర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. తమ కస్టమర్లు తాము అందించే ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త ఆర్ఎస్ బ్రదర్స్ బీసన్ రోడ్ క్రాస్ ఏలూరు రోడ్డుపై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఈ సరికొత్త ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెల ఆషాఢం కేజీ సేలు సరికొత్త స్టాక్స్పై నిర్వహిస్తున్నాము. అందరికీ ఈ ఆఫర్స్ని సద్వినియోగం చేసుకోవడానికి మా స్టోర్కి విచ్చేయమని ఇదే మా ఆహ్వానం. ఆషాఢం పట్టు శారీస్లో ఇక్కత్ పట్టు, అలాగే కంకటాల పట్టు కేజీ 1500 నుంచి 2700 వరకు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో సింథటిక్ శారీస్ కేజీ 400 నుంచి 900 వరకు కేజీ, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చుడీదార్స్ 1500కి 3 పటియాలా సెట్స్, 3 ప్లాజో సెట్స్, 500కి 3 లెగ్గిన్స్, అలాగే మెన్స్వేర్లో వ్యాన్ యూసేన్, ఇండియన్ టెరైన్, లెవైస్, కెల్లర్, ఇలా అన్ని బ్రాండ్స్పై బై 2 గెట్ 2 ఆఫర్స్. బాయ్స్ కిడ్స్ సెలక్షన్లో బాయ్స్ టీషర్ట్స్ 500కి 4, గర్ల్స్ షార్ట్స్ 600కి 3, అలా ఎన్నో రకాల ఆఫర్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా తమ కస్టమర్ల కోసం ఎవరూ ఇవ్వని విధంగా 1 కేజీ పట్టు చీరలు కొనుగోలు చేసిన వారికి 1 కేజీ ఉచితంగా ఇచ్చే ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. తాము పెట్టిన ఆఫర్లను తమ కస్టమర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఏటలాగే ఆషాఢ మాసం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ సంవత్సరం కూడా ప్రత్యేక ఆఫర్లను కస్టమర్ల కోసం అందించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేజీ పట్టు చీర కొనుగోలుపై కేజీ ఉచితంగా ఇచ్చే ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ కస్టమర్ల కోసం ఆషాఢ మాసంలో తీసుకువచ్చే ఆఫర్లను మరికొన్ని జోడించి అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. వీటిలో ప్రత్యేకంగా 1 కేజీ పట్టు చీర కొనుగోలు చేసిన వారికి 1 కేజీ ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. వీటితో పాటు మరెన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. తమ కస్టమర్లు తాము అందించే ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసారి ఆషాఢం సేలు ఎప్పటిలానే మీకు అందరికి ఇష్టమైన కేజీ సేల్తో పాటు స్పెషల్గా ఈసారి 1 కేజీకి ఉంటే ఇంకో కేజీ ఫ్రీగా ఇస్తున్నాము. అది కూడా మీరు ఎప్పుడూ అడిగే పట్టు చీరల మీద ఇస్తున్నాం. ఈసారి స్పెషల్గా ప్రతి ఒక్కరూ ఆల్రెడీ కోలాహలం స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ఎంత త్వరగా వచ్చి మీ కుటుంబానికి కావాల్సిన షాపింగ్ చేసుకుంటారో వాళ్ళే అంత అదృష్టవంతులు. ప్రతిరోజు కొత్త స్టాక్ వస్తుంది. ఈ రోజు వచ్చిన స్టాక్ రేపు రావట్లేదు. డిఫరెంట్ ఐటమ్ వస్తుంది. మీ కుటుంబానికి కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ ఏదైతే కావాలో ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా అందరూ వచ్చి షాపింగ్ చేస్తారని కోరుకుంటున్నాము. పట్టు చీర మీరు రెగ్యులర్గా కొనుక్కునే పట్టు చీరలు 4,995 రూపాయలది. దాంతోపాటు ఇంకో చీర కొంటే కేవలం 49 రూపాయలకే ఇస్తున్నాము. మార్కెట్లో మీరు ఎక్కడ కూడా 5,000కి 1 చీర వచ్చింది. ఈ ఆఫర్ మా దగ్గర కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మీరు రెగ్యులర్గా తీసుకునే వస్తువే. అది కూడా కలంకారీ పట్టు చీరలు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు వాడుకొని తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలానే ప్రతి బ్రాండెడ్ మెన్స్వేర్లపై ఈసారి స్పెషల్ ఆఫర్స్ వచ్చినాయి. అప్ టు 50% డిస్కౌంట్ వరకు. కిడ్స్ వేర్ మీద ఆఫర్స్ ఉన్నాయి. షూటింగ్ సెట్టింగు, రెడీమేడ్ డ్రెస్సు, చుడీదార్లు, లెగ్గింగ్సు, డ్రెస్ మెటీరియల్స్, లేడీస్ వెస్టర్ను, ప్రతి షాపింగ్ మీ ఇంటిల్లపాతికి కావాల్సిన షాపింగ్కి ఈసారి స్పెషల్గా మనం ఆషాఢంలో డిస్కౌంట్ తీసుకురావడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.